నమస్కారం, శంభో శంకర హర హర మహాదేవ. ఈ రోజు మనము కుంభమేళాకి వచ్చాము అండ్ ప్రయాగ్రాజ్ ఘాట్ లో జరిగినటువంటి టీజర్ లాంచ్ బ్రహ్మాండంగా జరిగింది. అండ్ నాతో పాటు ఉన్నారు వెరీ బ్యూటిఫుల్ టాలెంటెడ్ తమన్నా గారు. టీజర్ ఆల్రెడీ మనం చూసేసాము, చాలా బాగుంది టీజర్. అండ్ టీజర్ చూసిన వాళ్ళకి, సినిమా పోస్టర్ చూసిన వాళ్ళకి ఆవిడ ఏ వేషధారణలో అయితే ఉన్నారో అదే వేషధారణలో ఇవాళ నేనున్నాను శివశక్తిగా. సో హర హర మహాదేవ, హర హర మహాదేవ్. శంభో. కంగ్రాచులేషన్స్ అండి ఆన్ ద సూపర్ సక్సెస్ ఆఫ్ ద టీజర్. చాలా బాగున్నారు. థ్యాంక్ యూ అండి. అంటే భగవంతుడు మంచి అయితే మీరు ఈ టీజర్ రిలీజ్ అయ్యాక మీరు ఇలా వచ్చారు కాబట్టి మళ్ళీ కాస్ట్ చేశారు. అబ్బా, ఎంత మాట అన్నారండి. వినడానికి చాలా బాగుంది, కానీ నాకు తెలిసి ఇది నిజం కాదని. మనతో పాటు సినిమా రైటర్, స్క్రీన్ ప్లే అండ్ అలాగే డైరెక్షన్ సూపర్విజన్ చేసినటువంటి సంపత్ నంది గారు ఉన్నారు. సంపత్ గారు, ఓదెలా 1 అంటే రైల్వే స్టేషన్ చూసాము, ఇప్పుడు ఓదెలా 2కి మేము రెడీగా ఉన్నాము. మీ ఇద్దరు కాంబినేషన్ లో ఆల్రెడీ చాలా సినిమాలు చూసేసాము. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ కాంబినేషన్ లో వచ్చిన సినిమాల్లో చాలా సాంగ్స్ అవుతాయి, అంటే అన్ని సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ అవుతాయి. వాన సాంగ్ కానీ, జ్వాలారెడ్డి సాంగ్ కానీ, ఇవన్నీ. కానీ ఇందులో సాంగ్స్ తమన్నా గారికి అలాంటి అంటే థీమ్ బేస్ సాంగ్స్ తప్ప లేవు అని విన్నాను, నిజమేనా? ఎగ్జాక్ట్లీ అండి, అలాంటి సాంగ్స్ లేవు, అలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు ఇందులో. కానీ వాటికంటే కమర్షియల్ ఫిల్మ్ అవుతుందని నమ్మకం అది, సక్సెస్ పరంగా. అండ్ మీరు ఓదెలా రైల్వే స్టేషన్ చేసినప్పుడు ఐ థింక్ ఇట్ వాస్ మేడ్ యాజ్ అ వెరీ స్మాల్ బడ్జెట్. అడగొచ్చో లేదో చెప్పండి, కంపారిజన్ ఇది ఎన్ని రెట్లు పెరిగింది? ఎన్ని రేట్ల? మేబీ 20 times కావచ్చు. ప్రొడ్యూసర్ గురించి అడుగుతాను. ఈ ఓరిలో పెట్టడానికి గల కారణం there is a reason behind the name that he kept and it is signifying to this story. ఓదెలా అనే పేరు అసలు ఆ విలేజ్ కి ఎందుకు వచ్చిందంటే 300 years ago అక్కడ ఒక ఫార్మర్, ఓదెలు అనే ఒక ఫార్మరు తన వ్యవసాయ క్షేత్రంలో, వ్యవసాయ భూమిలో నాగలి కర్రకి ఒక స్టోన్, ఒక రాయి తగిలిందంట. ఆ రాయిని చూసేసి ఏంటి నాగలి కర్రకి తగిలిందని చూస్తే, అది ఓపెన్ చేసి చూస్తే అది శివలింగాన్ని చూసి తను సర్ప్రైజ్కి లోనైపోయి ఆ తీసుకెళ్ళిపోయి శివుడే నాకు దర్శనం ఇచ్చాడని చెప్పేసి అక్కడ పెట్టి పూజించడం స్టార్ట్ చేశాడు. ఆయన పూజిస్తూ ఉంటే ఆయనకున్న కష్టాలన్నీ తొలగి తర్వాత మిగతా వాళ్ళు, ఆ ఊరి జనం కూడా కొలవడం వల్ల ఆ మల్లన్న అనే పేరు ఆ ఓదెల మల్లన్నగా వచ్చిందనేది అక్కడ అంటే విన్నవాళ్ళు, తెలిసిన వాళ్ళు, చరిత్రలు చెప్తున్న విషయం అండి అది. సో ఆ రకంగా ఓదెల మల్లన్న అంటే ఓదెలు కనుగొన్నటువంటి, ఆయన కనిపించినటువంటి మల్లన్నగా అది ప్రసిద్ధికి ఎక్కిందనమాట. సో ఓదెల మల్లన్న అది ఆ విలేజ్ లో జరిగే స్టోరీ కాబట్టి ఓదెల అనే టైటిల్ పెట్టడం జరిగింది. అండ్ ఇందులో VFX కి ఎంత వరకు ఉందండి స్కోప్? లాట్ ఆఫ్ VFX అండి, కావాలని చేసింది కాదు. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ అటెంప్ట్ చేస్తున్నప్పుడు, అందులో హారర్ కూడా మిక్స్ అయినప్పుడు దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్కోప్ అనమాట VFX కి. మనం ఎంత ఇమాజిన్ చేయగలిగితే అంత టెక్నిక్ కూడా ఉంది. మేము మా ప్రయత్నం చేస్తామని చూడాలి ఏ రేంజ్ లో అచీవ్ చేస్తాము. ఒకసారి మధుకర్ని. ఎస్, మధు గారు మమ్మల్ని అందరినీ ఫస్ట్ ఇక్కడ తీసుకొచ్చినందుకు మీకు శతకోటి వందనాలు, కృతజ్ఞతలండి. ఎందుకంటే కుంభమేళాకి రావడం, ఇక్కడ మనం 3 గుణకలు తీసుకోవడం అనేది ఒక అదృష్టంగా భావిస్తాము. అలాంటివి వస్తామా, ఎందుకు వస్తాం, టైం లేదు, ఇలాంటివన్నీ అనుకుంటున్న టైంలో మీరు పట్టుబట్టి మమ్మల్ని అందరినీ ఇక్కడ ఈవెంట్కి తీసుకొచ్చినందుకు మీకు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. పైగా ఇంకోటి, ఈ రేంజ్ కి ఫస్ట్ లాంచ్ ఈవెంట్ కూడా కాశీలోనే చేశారు. అవును, అదే యాదృచ్ఛికంగా అలా అన్ని కుదిరాయా, లేకపోతే ముందుగానే ప్లాన్ చేశారా? అది శివుడు ఆజ్ఞ అండి. శివుడు ఆజ్ఞ లేనిది చీమ ఉంటుంది అంటారు కదా, ఆ శివుడు మమ్మల్ని పిలిపించాడు. ఇక్కడ శివభక్తులు చాలా మంది ఉన్నారు. అజనీష్ గారు, మన సంపత్ గారు మిసెస్, మా మిసెస్, మేడం కూడా నాకు తెలిసి మేడం, మా డైరెక్టర్ అశోక్ గారు మిసెస్ కూడా శివభక్తురాలే అందరు. సో
మొత్తం అందరినీ టీం అందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చినందుకు చాలా సంతోషం అండి. అంటే మూవీ నుంచి యాజ్ అ ప్రొడ్యూసర్ ఆడియన్స్ ఎవరైతే థియేటర్కి వస్తారో వాట్ కెన్ ది ఎక్స్పెక్ట్ అవుట్ ఆఫ్ ఇది యాక్చువల్ గా ఏంటంటే ఇది థియేటర్కల్ మూవీ అండి. ఇది ఓటీటీలో సోషల్ మూవీ కాదు. థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఒక ఆత్మకు పరమాత్మకు జరిగే ఒక యుద్ధం అనొచ్చు. ఇది థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. వశిష్ఠ గారు ఇందులో తమన్నా గారిని ఎప్పుడు చూడని విధంగా మన సంపత్ నంది గారు డిజైన్ చేశారు. అది నాకు చాలా నచ్చి ఈ బడ్జెట్ వదిలేసిన అతనికి వదిలేసా. మీరు బడ్జెట్ వదిలేశారు అని మమ్మల్ని అందరినీ ఇక్కడ తీసుకొచ్చినప్పుడు అర్థమైంది. అంతే కదండి, ఏదో పుణ్యం రావాలని. పుణ్యం పురుషార్థం రెండు కలిసి రావడం అంటే ఇదేనేమో. ఒక పక్కన వర్క్ జరుగుతోంది, ఇంకొక పక్కన పుణ్యం కూడా. సో అజనీష్ గారు, మీరు చేసేటువంటి మ్యూజిక్ అంతా జనరల్ చాలా మిస్టిక్ గా ఉంటుంది. మీరు చేసిన కాంతారాలోని మ్యూజిక్ కి మేము చాలా వి డ్రౌన్డ్ అవర్ సెల్ఫ్ ఇన్ ద థియేటర్. ఇట్ వాస్ సో వెరీ బ్యూటిఫుల్, మెస్మరైజింగ్. అలాగే విరూపాక్ష, అలాగే మంగళవారం, ప్రతిదీ నాకు తెలిసింది. మీరు ఇప్పుడు 18 సినిమాలు చేస్తున్నారు. అది ఇప్పుడు రిలీజ్ ఉండేది 4-5 మూవీస్ ఉంది. ఇంకా నెక్స్ట్ మూవీస్ వచ్చి ప్రొడక్షన్ లో అవుతాయి. So 3 years పడుతుంది అన్ని మూవీస్. How do you get this much of strength and if you do such different kind of music for each project? No, strength ante I love working sitting in my studio. I enjoy my workspace adi, and movie is something I like very much to score music for the motion pictures, so I enjoy a lot. So and obviously pressure untundi movie release time lo, so constant ga emaina pressure untundi. So when the pressure comes, I'll become more productive, more focused, and I don't have time for nonsense time ledu na daggara. So I keep on working and I enjoy working. I'm famous for doing theme musics which is very different than doing say one track or two tracks which are which can be disconnected from the story. Like the kind of music that you're really people look up to you for is where you create a vibe for the film. Were you like conscious of that? Did you always want to do that kind of work, or is that something that naturally comes to you? Do you feel like the larger picture is easier for you to sort of do? Yeah, the larger picture is not easier, but always music. The film should impress us. Film manaki impress cheyala. It should for example Shiva Shakti of character use. So when the character of you comes, obviously I will be drive to do something mystical. So the subjects which I got of the like Kantara, Virupaksha, anni ee genre lo undi. So I think over the time each and every movie we get more ideas to work. So people will remember that one tune, which is for example in this Odella teaser, the last lo oka snake charmer music undi. Me oka look istaru meer. So there's a point there you can score. There's no effects, there's only the looks. So I try to push, utilize that space wherever I get without dialogues, without much increase of the effects. So I try to push the theme there. So maybe that's why that will be remembered. That's my belief actually. అండి ఇప్పుడు మిమ్మల్ని పాడమని అడుగుదామన్నా సరే అన్ని థీమ్ మ్యూజిక్లే కాబట్టి మేమందరం కూడా మీ మ్యూజిక్ ని విని రిలాక్స్ అవుతూ ఉంటాము. మరి మీరేం చేస్తుంటారు రిలాక్సేషన్ కోసం? వర్క్ చేస్తున్నాను. వర్క్ ఇస్ రిలాక్సేషన్, వర్క్ ఇస్ మెడిటేషన్, వర్క్ ఇస్ ఎవ్రీథింగ్. సూపర్. వశిష్ఠ గారు, మిమ్మల్ని ఓదెలలో చూసామండి, బాగా భయపెట్టారు. మళ్ళీ ఇప్పుడు ఏం చేయబోతున్నారు? అది మీరు చెప్పినట్టు అందులో ఉగ్ర రూపం అయితే ఇందులో విశ్వరూపం ఉంటుంది. So this is one film which I'll definitely cherish for long time. ప్రతిసారి ఇలాంటి ఒక క్యారెక్టర్లు అయితే మనకి దొరకదు. అయితే ఫుల్ థ్రాటిల్, ఫుల్ పొటెన్షియల్ పిండేటువంటి క్యారెక్టర్లు. సో ఇట్స్ లైక్ అ ఫుల్ మీల్స్ టు యూ. సో దిస్ ఇస్ సంథింగ్ ఐ వుడ్ చెరిష్ యాజ్ ఐ సే. అండ్ మంచి అంటే దిట్స్ లైక్ స్ట్రీమ్ ఇస్ లైక్ అ ఫ్యామిలీ టు మీ. ఇంతకుముందు ఓదెల రైల్వే స్టేషన్ చేశాము, సంపత్ ప్రొడక్షన్స్లో ఇంకా 2 సినిమాలు చేశాను. సో ఈ ఒక జర్నీ లాక్డౌన్ ఫస్ట్ అన్లాక్ అయినప్పటి నుంచి జరుగుతుంది. అండ్ ఇట్స్ హ్యాపెనింగ్. అండ్ దిస్ టైమ్ అరౌండ్ తమన్నా గారితో పని చేయడం అంటే ఇట్స్ అ బ్యూటిఫుల్ అమేజింగ్ జర్నీ, ఫెనామినల్ జర్నీ. వీ లవ్ యూ అండ్ వీ రెస్పెక్ట్ యూ అలాట్. బ్రిలియంట్ పర్ఫార్మర్స్ లైక్ బోత్ ఆఫ్ యూ ఆల్. అండ్ మన అఖిలేష్ గారి బ్రిలియంట్ మ్యూజిక్ తో, అంటే మీరు చేసేటువంటి పర్ఫార్మెన్సెస్ ఇలా లేపేస్తారు కదా ఆయన మ్యూజిక్. మిస్టిక్ కంపోజర్, మనిషి కొంచెం మిస్టికే.
and they are friends since over a decade now. From From the initial days in career. సో అప్పటి నుంచి ఇలానే ఆయన చేసే పని కొంచెం మిస్టేక్ గానే ఉంటుంది, అండ్ యూ విల్ వాంట్ టు వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్స్. ఆ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసమే సినిమాకి వెళ్తాం కదా. సో హీఈస్ ద మాస్టర్ ఆఫ్ ఇట్, అండ్ సో హ్యాపీ టు బి అసోసియేటెడ్ విత్ సచ్ అ లవ్లీ ఫ్రెండ్ స్క్రూ కైండ్ ఆఫ్ థింగ్. అండ్ సినిమా అయితే నేను చెప్పలేను, ఏదైనా డివైన్ వర్సెస్ ఈవిల్ డెవిల్ అలా ఏదైనా ఉంటే, డీమన్ అలా ఉంటే, దిస్ ఇస్ అ బెఫిటింగ్ వన్. he is very huge in the film, and she's so subtle yet so powerful. Like చెప్తారు కదా, వాటర్ so most softest substance in the world, but yet through it cut through the big rocks and చెప్తారు కదా, అలా ఉంది both the characters. అశోక్ గారు, ఓదెలా 1కి మమ్మల్ని మీరు ఒక థ్రిల్లర్ ప్రపంచంలోకి తీసుకొని వెళ్ళారు. మరి ఇప్పుడు ఓదెలా 2కి ఎలాంటి ప్రపంచంలోకి తీసుకెళ్ళబోతున్నారు? నేను మాట్లాడే ముందు ఫస్ట్ నాకు ఓదెల రైల్వే స్టేషన్, ఓదెల 2 డైరెక్టర్గా అవకాశం ఇచ్చిన సంపత్ నంది గారికి బిగ్ విషెస్ చెప్తున్నాను. ఎప్పటికీ రుణపడి ఉంటాను సంపత్కి. సో ఇప్పుడు చెప్పాలంటున్నాను. సో ఇప్పుడు చెప్పండి, ఓదెలా 2 ఏ ప్రపంచంలోకి మమ్మల్ని తీసుకెళ్ళబోతున్నారు? కొంచెం గట్టిగా. ఎవరు ఊహించని విధంగా ఉంటుంది ప్రతి ఎపిసోడ్ క్లైమాక్స్ కానీ పంచభూతాల ఎపిసోడ్ కానీ ఇవన్నీ కూడా చాలా పీక్గా ఉంటాయి. గుడ్ వర్సెస్ బ్యాడ్ అనేటువంటి ఇలాంటి మూవీస్ మేము చాలా చూసాం అంతకుముందు. అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ మూవీలో జరిగేది అది సోషల్ ఫ్యాంటసీ సినిమా కానివ్వండి, సూపర్ న్యాచురల్ సినిమా కానివ్వండి, ఫైనలీ మనకి హీరో విలన్ ని అంతం చేసేసేయాలి అది. బట్ హౌ డిఫరెంట్ ఇస్ దిస్ గోయింగ్ టు బి? అది ఇది అంటే ఇప్పుడే చెప్తే సస్పెన్స్ పోతుంది కదా. ఐ థింక్ తమన్నా గారు చెప్తారేమో దీని గురించి. I just feel like మీరు చెప్పినట్టు గుడ్ ఓవర్ ఈవిల్ ప్రతి సినిమాలో ఉంటుంది, ఒక్కొక్క పరంగా దట్స్ దేర్ ఇన్ ఎవ్రీ ఫిల్మ్. బట్ ద పాయింట్ ఇస్ ఈ ఫిల్మ్లో క్యారెక్టర్స్ చాలా కొత్తగా ఉన్నాయి. మీరు లైక్ ఐ డోంట్ థింక్ ఎనీబడి వుడ్ హ్యావ్ ఎక్స్పెక్టెడ్ టు సీ మీ ఇలాంటి ఒక పాత్రలు చూడడం ఎవరు ఆలోచించరు. అండ్ ఈవెన్ ఐ థింక్ వశిష్ఠ హ్యాస్ అ వెరీ ఫ్రమ్ ద ఫస్ట్ పార్ట్ ఐ థింక్ ఇట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్ పార్ట్, సో బట్ ఇట్స్ క్యారీడ్ కదా ఫ్రమ్ ఫస్ట్ పార్ట్ నుంచి క్యారీ అవుతోంది. I was about to say the same. It is carried, but it's still like if you will see the first part and you will see the second part, it's a 360 degree flip. ఫస్ట్ పార్ట్ లో మీరు టాటా అయ్యారు కదా, మరి అందుకే ఈ సినిమా చూడాలి. ఓకే ఓకే Death is only the beginning. ఓకే the end is the beginning. Every dead end is a new beginning. Yes. So yeah, but I also feel like with Sampath Garu and whatever I've seen, whatever I've worked with him for so many years, his biggest strength has been screenplay. Like I think screenplay is always his, like what comes after what, just that innate understanding is always been very very good. And sometimes in the most commercial films also he's been able to make those films interesting because he understands what is that screenplay that's needed. So I feel like for this film, even with an overarching idea of good over evil, what is very exciting is the world that's created, and then the characters, and then the screenplay which holds it all together. మెయిన్ పర్ఫార్మెన్స్ అండి తమన్నా గారిది కానీ వశిష్ఠది గారు అసలు ఎప్పుడు చూడని విధంగా ఉండదు తమన్నా గారు. అది చెప్పాలంటే నా కళ కూడా నెరవేరిందని చెప్పవచ్చు తమన్నా గారితో చేయాలంటే. No, I think as a team, like it's even Sondar Garu. Sure. Like Sondar Garu is not just the cinematographer, recent one, the cinematographer. I'm like, I think ఈ సినిమా మేము ఆలోచించలేం because he's a very strong part in the visualization of all these scenes that we would come up with. And just this entire he captures emotion. He blends emotion and cinematic appeal very, very perfectly. Yeah, so you don't feel like it's not real because somewhere you want to experience, you want to feel like it's really happening. However, praising the sepas. So he maintains that balance between realism and cinema. సైలెంట్ ఉన్నారు కదా ఆయన, మా సెట్ లో చూడాలి. సైలెంట్ అసాసిన్ మాట్లాడు, అక్కడ అయితే మనం చాలండి ఏమి కానీ సేమ్ మధు గారు కానీ సంపత్ గారు కానీ మహా గారు కదా బడ్జెట్ మీరు ఎంత తమన్నా గారు చేస్తున్నారు. ఫస్ట్ ఏమేంటంటే తమన్నా గారా మీరు వెళ్ళి అన్లిమిటెడ్ మీరు ఏమైనా ఎంతలో పెట్టండి ఆయన లొకేషన్ వచ్చి ఒక స్మైల్ ఇచ్చేసి వెళ్ళిపోతారు అంతే. సూపర్ అండి. అలాంటి ప్రొడ్యూసర్ దొరకడం అండ్ అలాగే దీనికి దర్శకత్వ పర్యవేక్షణ, కథ, స్క్రీన్ ప్లే సంపత్ నంది గారు చేయటం, మీ టీం అందరికీ చాలా
పాజిటివిటీని బోల్డ్ అండ్ స్ట్రెంగ్త్ ని తీసుకొచ్చింది. సో విషింగ్ యూ ఆల్ సూపర్ సక్సెస్. హర హర మహాదేవ శంభో శంకర. శంభో శంకర.